కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. పొంగిందే అలుగు నిండుగా తెచ్చావే గునుగు పండుగ ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. ఏనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు, ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు. ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. నీ కొరకే పూజనే తంగెడు బొమ్మ. ఎన్నెల చెరువులో పూతబడితే అల్లి పూల నవ్వులు, అరే ఎండిని ఎగజల్లినట్టు గునుగు పూల గుంపులు. అవి పుట్ల కొద్ది చీరలాయ బంగారు బొమ్మకు ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. కొమ్మలో జన్మ పూల పున్నమి బొమ్మ. నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. కొమ్మలో జన్మ పూల పున్నమి బొమ్మ. నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. పొంగిందే అలుగు నిండుగా తెచ్చావే గునుగు పండుగ ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. ఏనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు, ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు. ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ.
తీగకుంటే ఏడెత్తుల మల్లెలు ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు ఓ పువ్వుల బొమ్మ
కూడా ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు, అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా భగవంతుడు మంచిని చేకూర్చాలని చెప్పేసి మరి ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈనాడు బతుకమ్మ సంబరాలు ఆడుకుంటున్నాం. మనం ఆడవాళ్ళందరం కూడా బయటకు వచ్చి ఇంత ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నామంటే అది కేవలం కేసీఆర్ గారి సారథ్యంలో ఉద్యమం టైంలో మరి కవితక్క గారు మరి మనకు సాంస్కృతిక కళలను అంతరించిపోతున్న తరుణంలో మరి వాటికి జీవం పోసి వాటిని ఉద్యమంలో బతుకమ్మను మరి ఎంతోమంది లక్షల మందితోటి ఎత్తించి ఇలా దాదాపు 30 విదేశాల్లో కూడా బతుకమ్మ ఆడగలిగే విధంగా చేసి మన ఆడబిడ్డలు కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా ఇంటి నుండి బయటకు వచ్చి బతుకమ్మ ఆడుకుంటున్నామంటే అది కేవలం మన ప్రియతమ నాయకురాలు, ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారికే దక్కుతుంది. గతంలో సమైక్యాంధ్ర పాలనలో అసలు దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ ఆడబిడ్డలం అందరం వచ్చి బయటకు వచ్చి ఆడుతున్నాం. ఒక్కసారి గుర్తు చేసుకుంటే సమైక్యాంధ్రలో ఎట్లుండాలంటే పితృఅమావాస్య రోజు ఒకరోజు బాయి తోడినప్పుడు బయటకు వచ్చేవాళ్ళం, తర్వాత సద్దుల బతుకమ్మ రోజే ఫార్మాలిటీగా బయటకు వచ్చేవాళ్ళం తప్ప ఈ 9 రోజులు మరి ఎప్పుడు కూడా ఆడుకునే వాళ్ళం కాదు. ఇవాళ ఎన్ని బాధలున్నా కూడా మర్చిపోయి ఆడబిడ్డలందరూ కూడా మరి సంతోషంగా చిన్న పిల్లల నుండి ముసలమ్మల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు అని అంటే అది కేవలం మన కవితక్క గారి వల్లనే. మనం అందరం కూడా ఇవాళ అనారోగ్య కారణం వల్ల లేకపోయినా కూడా నిజంగా కూడా బతుకమ్మ తల్లి తను లేకపోతే అలిగినట్టు కనిపిస్తూ ఉంది, చాలా చప్పగా కనిపిస్తూ ఉన్నది. మరి వారి అందరికీ మనందరి పక్షాన కూడా కవితక్కకు ఒకసారి ఇక్కడ ఉన్న గ్రౌండ్లో ఉన్న మహిళా తల్లులందరూ గట్టిగా చప్పట్లతోటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈనాడు రాష్ట్రం జైత్యాల జిల్లా పచ్చని పంటలతోటి మరి ఉద్యోగాలైనా అదేవిధంగా మెడికల్ కాలేజ్ అయినా పేదవాళ్లకు అన్ని రంగాల్లో కూడా అన్ని అందుబాటులో ఉండాలని తీసుకొచ్చిన గనుడు నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో అప్పుడున్న మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, అప్పుడు శాసనసభ్యులు మరి విద్యాసాగరరావు గారు, రవిశంకర్ అన్న గారు, అప్పుడు రమేష్ బాబు గారు, ఇప్పుడు మన కొరుట్ల సంజయ్ అన్న గారు అహర్నిశలు మన కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అప్పుడు అందించినటువంటి పాలన ఇప్పుడు లేదు. బతుకమ్మ అంటే అందరు బాగుండాలని చెప్పేసి మనం బతుకమ్మ మరి కోరుకుంటూ ఉంటాం. బతుకమ్మ తల్లి చల్లగా చూడమ్మా అని కోరుకుంటూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మన పేదల కడుపును కొడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అనుకోకుండా మ్యూజిక్ ప్లే చేసే తమ్ముడు ఆ గుంపు మేస్త్రి పాలనలో ఇంటా ఉంటే మన బతుకమ్మ చేతులతోటి చెమట కాదు రక్తం వచ్చే విధంగా బాధ అనిపిస్తూ ఉన్నది. పేదవాళ్లకు అండగా నిలిచినటువంటి కేసీఆర్ గారు అయితే పేదవాళ్ళ పుట్టన కొడుతున్నటువంటి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూస్తే పేదవాళ్ళ పక్షాన చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇవాళ బతుకమ్మ ఆడడానికి ఇచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఆడుకోవడానికి ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి పెద్దల విద్యాసాగరరావు గారికి, మన ఈశ్వరన్న గారికి, ఇచ్చేసినటువంటి రవిశంకర్ అన్న గారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా సోదరులకు కూడా అప్పటి నుండి మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని మరి ప్రజలకు తెలిసే విధంగా చూపించినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈరోజు జగిత్యాల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ప్రభుత్వం పోయినా మనం అందరం ఉన్నామని చెప్పి మన బతుకమ్మ తల్లిని ఎప్పటిలాగానే మర్యాదగా ఈ పండుగను చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు అందరూ తరలించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అన్న ఈశ్వరన్న గారు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు 4-5 రోజులైనా అనుకుని ఒకసారి బతుకమ్మ పెడదాం ఇక్కడ మన పార్టీ ఆఫీసులో అంటే తప్పక పెడదామమ్మా అని చెప్పి ఆర్గనైజేషన్ చేయమ్మా అని చెప్తే అన్ని గ్రామాల నుంచి కూడా తరలి వచ్చారు. మీ అందరికీ ఇప్పుడు కృతజ్ఞత. సంస్కృతి పోకుండా బతుకమ్మ అనేది ఈనాడు పుట్టలేదు, బతుకమ్మతోనే పుట్టింది. ఈ మీ మహిళల పండుగ అంటే బతుకమ్మని ఈ 9 రోజులు ఎంతో శ్రద్ధతో చేసుకుంటూ ఈ బతుకమ్మను మొదలు తీసుకుపోయే రోజుల్లో కొద్దిగా మధ్యన ఏంటంటే సమైక్య ఆంధ్రలో పట్టించుకోలే. ఆంధ్రలో బతుకమ్మ పెద్దగా మన తీరుకు ఉండదు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కవిత గారు ఎప్పుడైతే బయటకు వచ్చి
ఈ బతుకమ్మ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బతుకమ్మ అనేది ప్రపంచ దేశాల్లో ఇక్కడనే కాదు, అమెరికాలో కానీ దుబాయ్లో కానీ ఎక్కడికి పోయినా మన బతుకమ్మ ఎవరైతే కవితమ్మ గారు వచ్చారో ఆమెతోనే అంతా స్టార్ట్ అయిపోయి వేరే దేశాలలో కూడా ఈ విధంగా బతుకమ్మ పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఉండగా కనీసం ఆడబిడ్డలకు కానుకగా చిన్నదో పెద్దదో ఒక చీర ఇవ్వాలి, బతుకమ్మ అనేది మహిళకు గౌరవించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు పెడితే ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చినాక చీరలు కూడా బంద్ అయిపోయింది. ఏం కాదు, ఆడబిడ్డకి ఇచ్చే కానుక 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలు కాదు మనం ఇచ్చేది. చిన్నదో పెద్దదో తోబుట్టుగా ఇంటికి వస్తే 2 కర్మలు పెట్టి తోలేసిన సంతోషపడుతుంది బిడ్డ. ఆ విధంగా ఆ కార్యక్రమ సంస్కృతి తెలిసిన వ్యక్తి కనుక కేసీఆర్ గారు ఆడబిడ్డలకు ఏం చేయాలనే ఉద్దేశంతో పెడితే దానికి కూడా బతుకమ్మ చీరలు కూడా లేకుండా చేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇప్పుడు వచ్చి నడిపిస్తున్న కనుక అందరూ అర్థం చేసుకుంటారు. 9 నెలల లోపల ఏం జరిగింది, ఏమైంది, మనం ఏ విధంగా ఇవాళ జగిత్యాల పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో తీసుకుపోయినాం. మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ ఆఫీస్కి పోతే ఇవాళ సెక్రటరేట్ పోయినట్టు హైదరాబాద్ సెక్రటరేట్లతో మన కలెక్టర్ ఆఫీస్ అట్లా చేసాం. అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈ పాలన వచ్చిన తర్వాత ఎన్ని విధాల కష్టపడడం, ఎన్నో ఆశలు చూపించారు. 4,000 అన్నారు, సంతోషపడ్డాం. కొన్ని 4,000 అయితే ఆడబిడ్డలకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని. ఆ 4,000 లేవు, 2,000 ఒక్క నెల నడవ బంద్ అవుతున్నది. అబ్బాయి చెప్తున్నారు బంద్ అవుతున్నది. వచ్చినాక గవర్నమెంట్ వచ్చిన 1 నెల వేయింది, మళ్ళీ ఈ మధ్యన అటు ఇటు మాట్లాడుకుంటే 1 నెల తప్పించుడు అన్నట్టుగా ఆ విధంగా దౌర్భాగ్యమైన ప్రభుత్వం జరుగుతుంది కనుక మీ అందరికీ కూడా ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదేమైనా రాబో కాలం మనదే. ఇలా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ను ఉదయంలో పెట్టుకున్నారు, జ్ఞాపకం చేసుకుంటాం. మేము చిన్న పొరపాటు చేసినాం, ఏదో వాళ్ళ ఆశలకు లోబడి ఇలా మేము అన్యాయం జరిగిపోయింది మాకు ఇలా చిన్న అని చెప్పి రైతాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులైతే రోడ్డు మీద ఎక్కిపాం. మొన్న వచ్చి 5-6 వేల మంది ఇక్కడ ధర్నా చేశారు. చాలా మందికి 70% మందికి ఇప్పటికీ రైతు రుణమాఫీ కాలేదు. రైతు బంధు అయితే అసలు మర్చిపోయింది. ఇప్పుడు వేసంగి వచ్చింది వల్ల అది కూడా మర్చిపోయింది. అటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతుంది కనుక ప్రజలందరూ గుర్తిస్తున్నారు. రాబో కాలం మనదే. మళ్ళీ ఇదే బతుకమ్మని ఇదే విధంగా చేస్తాం. బతుకమ్మ చీరలు బ్రహ్మాండంగా ఇచ్చుకుంటాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఏ విధంగా గౌరవించాలో ఆ గౌరవించి మన ప్రభుత్వాన్ని ముందరు తీసుకుపోయే వరకు ముందు భవిష్యత్తులో ముందరు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. కుటుంబాలలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి అన్ని కూడా సిరి సంపదలు చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 10 ఏళ్ల కింద బతుకమ్మ ఏ విధంగా ఉండడం మేము అందరం కూడా చూసాం. ఇదే కవితక్క గారి నేతృత్వంలో 10 ఏళ్ల కంటే ముందు కూడా మరి బతుకమ్మ యొక్క ప్రాశస్త్యాన్ని ఔన్నత్యాన్ని మరి మన బతుకమ్మ అంటే మన అస్తిత్వానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ పండుగ ఇవాళ నేను ఉదయం సోషల్ మీడియాలో పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది. అమెరికాలో కూడా తెలంగాణలోనే కాదు బతుకమ్మ పండుగ ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ అధికారిక పండుగగా జరిపిస్తే ఇవాళ అమెరికాలో కూడా అధికారికంగా జరిపేంత గొప్ప మన పూల పండుగ మన పండుగ వచ్చింది అంటే నిజంగా నేను చాలా గర్వపడతా ఉన్నా, చాలా సంతోషపడుతున్నా. ఇప్పటివరకు పెద్దలు చాలా విషయాలు చెప్పారు కనుక మరి ఇళ్లలో మీరందరూ కూడా భోగభాగ్యాలు సిరి సంపదలు అన్ని కూడా సమకూరాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ బతుకమ్మ పాటలు ఎటువంటి పాటలాడుకునేటువంటి పాటలు పాడుకునే సందర్భం వచ్చిందో మనందరం కూడా ఇప్పటిదాకా ఆ పాటల ద్వారా విన్నాం. సో మన బతుకులలో వెలుగునివ్వాలనేటువంటిది బతుకమ్మ యొక్క ఈ పూల పండుగ యొక్క ఉద్దేశం. కానీ మన బతుకులలో చీకటిని ఇచ్చే విధంగా ఇవాళ ఆ ప్రభుత్వాలు వచ్చినాయి, దరిద్ర పాలన వచ్చింది. సో మనం అందరం కూడా మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారి పాలన కావాలని ఇలా తెలంగాణ యావత్తు కూడా కోరుకుంటా ఉంది. ఆనాడు ఎట్లుండేనో మళ్ళీ అటువంటి రోజులు రావాలనేది కోరుకుంటా ఉంది కనుక మరోసారి మీ అందరికి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియ. జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ వేడుకలకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మనందరికీ తెలుసు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో అత్యంత గొప్ప పండుగ. ధనిక పేద అనేటువంటి భేదం లేకుండా నిర్వహించుకునేటువంటి పండుగ సమైక్య ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయం మనకు తెలుసు. అందుకే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగనే ఉద్యమంగా మలిచినటువంటి నాయకులు కేసీఆర్ గారు. మరి అది ఈరోజు ఈ బతుకమ్మ పండుగ మరి ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మను పూజించి కొలిచి ఈ పండుగను వేడుకగా నిర్వహించుకునేటువంటి రోజులు వచ్చినాయి అని అంటే ఇది కేవలం తెలంగాణ ఉద్యమ ప్రస్థానమని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. మరి ఈ బతుకమ్మ పండుగను మన గొప్ప సాంప్రదాయంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో
మరొకసారి ఈ తీపి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఎప్పటికీ మనం గుర్తుంచుకునే విధంగా ఈ పండుగ జరగాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మరి వందలాది మంది మా మహిళా తల్లులందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని గొప్పగా మరి వేడుక జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ ఆ బతుకమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా నాకు తెలిసి 2.5 కోట్ల చీరల పంపిణీ జరిగేది. ఈ చీరల పంపిణీ వెనుక చాలా చాలా విషయాలు ఉన్నాయి. కొంతమంది ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ బతుకమ్మ చీరల మీద కూడా చాలా చాలా విమర్శలు చేశారు. కానీ పండగ సందర్భంలో 500, 600 పెట్టి చీర కొనుక్కోలేనటువంటి అనేక లక్షల కుటుంబాలు ఇప్పటికి కూడా ఉన్నాయనేటువంటిది వాస్తవం. ఈ విషయాన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు దీంట్లో చాలా గొప్ప విషయం ఉంది, విశేషం ఉన్నది. ఏదైతే చేనేత కార్మికుల యొక్క మరి బ్రతుకులను నిలబెట్టడం కోసం, వాళ్ళ ఆత్మహత్యలను ఆపడం కోసం, వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం వారి ద్వారా బతుకమ్మ చీరలు నేయించి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి ఈ చీరలు అందించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మరి మన కేసీఆర్ గారి పాలన ఈ 10 సంవత్సరాల కాలంలో ఆకలి చావులు ఆగిపోయినాయి, ఆత్మహత్యలు ఆగిపోయినాయి. చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగు నింపి వారికి అనేక రకాల సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు చీరలు నేర్చే పరిస్థితి లేక, ఆర్డర్ ఇచ్చే పరిస్థితి లేక మళ్ళీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ సందర్భంగా నిన్నగాక మొన్న చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తానండి. ఒక్కటన్నా నిజం చెప్పవా జీవితంలో? అధికారంలో వచ్చేదాకా అబద్ధాలే, అధికారంలోకి వచ్చినాక కూడా అబద్ధాలే. అంటే పొద్దున లేస్తే రాత్రి వరకు అబద్ధాలతో బతుకుతున్నటువంటి ముఖ్యమంత్రినే మనం చూసినాం. మనం అంటే మర్చిపోనే లేదు. 3-4 రోజుల క్రితమే ఒక మహిళకు 2 చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఎటుబాయ్ మరి? ఏ మాటకు అర్థం పర్థం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అందుకే ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పండుగను కూడా నిర్లక్ష్యం చేస్తారు, చిన్నగానే చూస్తారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి విషయాలు కానీ విశేషాలు కానీ రేవంత్ రెడ్డికి తెలియదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా గొప్ప సాంప్రదాయం ఉంది, చాలా గొప్ప పండుగ మనం జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ. కాబట్టి ఈ సందర్భంగా మనం దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా దావ వసంత మా సోదరిమణి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ